జిల్లా ఓర్వకల్లు మండలం పొదుపు ఐక్య సంఘం మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నెలకొల్పిన పొదుపు సంఘంలో చేరి పేదరికాన్ని జయించి దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు 5 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. మరో 1000 కుటుంబాలను దత్తత తీసుకుంటామని ఓర్వకల్లు మండలం పొదుపు ఐక్య సంఘం తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, కూటమి ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం ప్రతినిధులు కూడా కొన్ని కుటుంబాలను ఇవాళ దత్తత తీసుకోవడం జరిగింది. మనతో మాట్లాడేందుకు ప్రతినిధులు, అదేవిధంగా బంగారు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడవచ్చు. చెప్పండి, మీరు ఎన్ని కుటుంబాలను కూడా దత్తత తీసుకున్నారు, ఎటువంటి సహకారాలు అందిస్తారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో ఒక మంచి మానవతా దృక్పథంతో ఉన్నటువంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని ఆదర్శ కుటుంబాలు, బంగారు కుటుంబాలు మరియు మార్గదర్శులు అనే పేరు కూడా పెట్టారు. P4 అంటున్నారు కదా. ఇది మాకు బాగా నచ్చింది మండల సమాఖ్యకి. ఎలాగంటే ఒక దీపంతో 1000 దీపాలు వెలగాలి, మానవత్వం ఉన్నటువంటి మనుషుల హృదయంలో జాలి దయ అనే దీపాలు వెలిగితే ఆ వెలుగు నిర్భాగ్యుల జీవితాల్లో కోటి వెలుగులు నింపుతుంది అన్నది దీని వెనుకున్న ప్రాథమిక సూత్రం కదా. మా మండల సమాఖ్య దీని మనసా వాచా కర్మణ నమ్మి అడుగు జాడల్లో నడవాలని మేము అనుకుంటున్నాం. ఈ సంవత్సరం ఒక 100 మంది ఇటువంటి నిరుపేదలని, అంత్యోదయ కుటుంబాలని దత్తత తీసుకుని వారికి మండల సమాఖ్య తగిన మద్దతు ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. రాబోయే 4 సంవత్సరాల్లో ఒక 1000 కుటుంబాలని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాం. దీనికి అంతటి కూడా మాకు స్ఫూర్తి మా ముఖ్యమంత్రి గారు. ప్రస్తుతం ఈ 5 కుటుంబాలని మొదటి దశలో ఎంపిక చేయడం జరిగింది. ఏదో ఒక ఆపద, అది సోషల్ కాజ్ కావచ్చు, ఫైనాన్షియల్ రీజన్ కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, రకరకాల కారణాల వల్ల వాళ్ళు ఊపిరి తీసుకోలేక మళ్ళీ పేదరికంలోకి జారి పడుతున్నారు. అటువంటి సమయంలో వాళ్ళ మనోధైర్యాన్ని కాపాడడానికి మీకోసం మేమున్నామంటూ ఈ బంగారు కుటుంబాలను మేము దత్తత తీసుకుని ఒక మార్గదర్శిగా వాళ్ళకి దారి చూపించాలని అనుకుంటున్నాం. దీనికి అంతటికీ మాకు స్ఫూర్తి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ఈ బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడంపై మీరేం చెప్తారు? మాకు ఈ బంగారు కుటుంబాలు అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పద్ధతి ప్రకారంగా మేము కూడా మా మండల సమాఖ్య 5 కుటుంబాలను మేము దత్తత తీసుకున్నాము. కానీ మా ఓర్వకల్లు మండల సమాఖ్య ఒక దేశానికే, ఒక రాష్ట్రానికే స్ఫూర్తిగా నిలిచింది. ఆ స్ఫూర్తి వలన మేము ఈ 5 ఏళ్ళల్లో మేము ఒక 1000 కుటుంబాలని దత్తత తీసుకొని ఈ పేదరికం అనేదే లేకుండా చేయాలనేదే మా మండల సమాఖ్య ఒక నిర్ణయం తీసుకొని మేము ఈ సంవత్సరం ఈ నెలల ఈ 5 కుటుంబాలు తీసుకున్నాము. పేదరికం అనేదే ఉండకూడదు మన రాష్ట్రంలో అని ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకునేది కూడా మా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి చాలా చాలా నేను కృతజ్ఞతగా చాలా సంతోషపడుతున్నాను ఈ విషయంలో. ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్. మా ఇంటి పరిస్థితి, మా ఆయనకి క్యాన్సర్ ఉంది సార్. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నేను రోజు పనికి వెళ్ళేదాన్ని సార్, వెళ్ళి కుటుంబాన్ని పోషించుకునేదాన్ని సార్. సో మొత్తం మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రస్తుతానికి 5 కుటుంబాలను దత్తత తీసుకున్నాము. రానున్న 4 ఏళ్లలో 1000 కుటుంబాలను కూడా అడాప్ట్ చేసుకుంటున్నామని ఏదైతే ఓర్వకల్లు మండల సమాఖ్య చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఓర్వకల్లు.